నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభించే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ ప్రభుత్వం అందించాలి మద్యం స్టాకులపైన ఉన్న ముందు చూపు దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠ్య పుస్తకాలపైన లేకపోవడం దురదృష్టకరం పేర్కొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ ₹1,00,000 విలువగల 4.5 కేజీల గంజాయి స్వాధీనం వెల్లడించిన డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తిరుపతి మహిళా యూనివర్సిటీ అల్లర్ల కేసు మే 31కి వాయిదా పులివర్తి నాని వేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై ఉన్న హీరింగ్ కేసు కూడా 31కి వాయిదా కేసు వాయిదా పడడంతో నిష్క్రమించిన పోలీసులు పార్టీలోని అంతర్గత విషయాలను మీడియా ఎదుట బహిర్గతం చేయడం పార్టీ సీనియర్ నేతలకు తగదు పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ నారాయణ స్వామి ఇక వార్తల్లోని వివరాలు శ్రీశైలంలో రష్యాకు చెందిన ప్రముఖ కుయ్ బిషప్ అజోట్ పీజేఎస్సీ అనుబంధ సంస్థ కుయ్ బిషప్ అజోట్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ బుధవారం శ్రీశైలంలో ప్రారంభమైంది చెన్నైలోని రష్యన్ కాన్సల్ జనరల్ ఒలేగ్ ఎన్ నవదీప్ లాంఛనంగా దీనిని ప్రారంభించగా శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కుయ్ బిషప్ ఆటోస్ మేనేజింగ్ డైరెక్టర్ అలెగ్జాండర్ గెరాసిమెంకో డైరెక్టర్ పిబి రమేష్ కుయ్ బిషప్ ఆటోస్ పీజేఎస్సీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు చెందిన పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అవదీప్ మాట్లాడుతూ 2019లో తన శ్రీ సిటీ సందర్శనను గుర్తు చేసుకున్నారు శ్రీ సిటీ పారిశ్రామిక నగరం ప్రత్యేకతలు వ్యాపార అనుకూల వాతావరణం అద్భుతం అంటూ కొనియాడారు శ్రీ సిటీలో ప్లాంట్ ఏర్పాటు చేయాలనే కుయ్ బిషప్ ఆటోస్ నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన కంపెనీ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు రష్యన్ కాన్సల్ జనరల్ను స్వాగతించిన డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కుయ్ బిషప్ ఆటోస్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ సంస్థ శ్రీ సిటీ పారిశ్రామిక కుటుంబంలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఇది మొదటి రష్యన్ కంపెనీగా పేర్కొన్న ఆయన కాన్సల్ జనరల్ చొరవతో మరిన్ని రష్యన్ కంపెనీలు ఇక్కడకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు గెరాసిమెంకో మాట్లాడుతూ భారతదేశంలో తమ తొలి తయారీ కేంద్రమైన శ్రీ సిటీ ప్లాంట్ ప్రాముఖ్యతను వివరించారు ఇది దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో పాలిమైడ్ మరియు వివిధ రకాల ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లను ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు ఈ ఉత్పత్తులను ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కన్స్యూమర్ గుడ్స్ డిఫెన్స్ రైల్వే తదితర రంగాలలో విస్తృతంగా వినియోగిస్తారని చెప్పారు శ్రీ సిటీలో కాన్సల్ జనరల్ పర్యటన నూతన పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రష్యన్ కాన్సల్ జనరల్ అనంతరం శ్రీ సిటీలో పర్యటించి ప్రస్తుత పారిశ్రామిక పురోగతిని వీక్షించారు శ్రీ సిటీ అధికారులతో చర్చల సందర్భంగా పలు అంశాలను ఆసక్తిగా ఆరా తీశారు ప్రభుత్వ పాఠశాలలో పునః ప్రారంభించే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ ప్రభుత్వం అందించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ కోరారు బుధవారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు మద్యం స్టాక్ మాత్రం జిల్లాలో ఫుల్గా ఉన్నదని మద్యం స్టాకులపైన ఉన్న ముందు చూపు దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠ్య పుస్తకాలపైన లేకపోవడం దురదృష్టమని అన్నారు ఈరోజు పాఠశాలలు కరెక్ట్గా ఇంకొక 10-12 రోజుల్లో వేసవి సెలవుల అనంతరం ప్రారంభమవుతున్న సందర్భంలో ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో అచ్చు పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్లు కానీ చేరలేదు చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అచ్చు పుస్తకాలు చేరలేదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేదంతా కూడా పేదవాళ్ళే పేద పిల్లకాయలేను డబ్బుండే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో స్కూళ్ళలో చదువుకుంటారు పేదవాళ్ళు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో ఇంకా కూడా టెక్స్ట్ బుక్లు నిల్లు నోట్ బుక్లు నిల్లు కానీ మద్యం సీసాలు మాత్రం ఫుల్ ఎక్కడ చూసినా మద్యం పూర్తి స్టాక్ అందుబాటులో ఉంది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ గారిని డిమాండ్ చేస్తున్నా ప్రతి ఒక్క పేదవాడి బిడ్డ చేతిలో తరగతి గదిలోకి క్లాసులోకి పాఠశాల ఓపెన్ అయిన రోజే కాలు పెట్టి రోజే వాళ్ళ చేతికి టెక్స్ట్ బుక్లు అయితే ఏమి నోట్ బుక్లు అయితే ఏమి ఇతర వస్తువులు షూలు అయితే ఏమి యూనిఫామ్లు అయితే కూడా అన్ని అందుబాటులోకి తీసుకురావాలి
క్లాస్లోకి వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. సకాలంలో వాళ్ళకి తరగతి గదిలోకి కాలు పెట్టిన మొదటి రోజే అచ్చు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర వస్తువులన్నీ అందుబాటులోకి తీసుకురావాలని ఇదే దేశ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మద్యం సీసాల పైన, మద్యం స్టాక్ పైన పెట్టిన దృష్టి పాఠ్య పుస్తకాల పైన పెట్టండి అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పార్టీలోని అంతర్గత విషయాలను మీడియా ఎదుట బహిర్గతం చేయడం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు తగదని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ నారాయణ స్వామి పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో నారాయణ స్వామి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను మీడియా ఎదుట మాట్లాడడం తగదని ఆయన హితవు పలికారు. దీంట్లో మీరే కాదు, మేమే కాదు, మనమే కాదు, మనకన్నా సీనియర్లు ఉన్నారు, అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీని గౌరవించి ఆ పార్టీలోని విధి విధానాలకు కట్టుబడి నడిచారు. రాబోయే రోజుల్లో కపర్దారులు అరుచుకోవడం, మీరెంత మేమెంత అని చెప్పుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సోదరు ఆ విషయాన్ని చాలా గుర్తించాలి. ఎందువల్లంటే కనీసం మండల స్థాయిలోనే ఆయన వర్క్ చేసి ఉండాలి. రాష్ట్ర స్థాయిలో చేసినాడు. దాదాపు 10 సంవత్సరాలుగా ఆయన పార్టీలో ఎక్కడుందో కనపడలేదు. ఈరోజు వచ్చి మిత్రులు మా తమ్ముళ్ళు పూదలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారిని, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి జగపతి గారిని కబడ్దార్ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేసి అహంకారపూరితమైన మాటలు వాక్యాలు చేయడం చాలా ఇబ్బందికరం. ఫస్ట్ ఆమె పార్టీలు ఏదైనా చేయాలనుకుంటే మండల స్థాయి కావచ్చు, వార్డు స్థాయి కాదు, పంచాయతీ స్థాయిలో వచ్చి ఫస్ట్ పని చేయమండి. పనిచేసే వాళ్ళని పార్టీలో ఎవరెవరు వస్తున్నారు. పొదలపట్టే అభ్యర్థి ఎంఎస్ బాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేగా ఉండి ఈ పార్టీలోకి వచ్చి పార్టీ సేవ చేయడం కోసం పార్టీలో పనిచేయడానికి వచ్చాడు. అతన్ని గౌరవించడం, మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించే అభ్యర్థిని గౌరవించడం మన ధర్మం. వాటికి కట్టుబడి నడవాలి. రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయకుండా చూడాలి. ఇంకా మా కేంద్ర మాజీ మంత్రివర్యులు చింతామోహన్ గారు మా అధ్యక్షురాలని తోలనాడు మంచి విషయం కాదు. అలాంటి విషయాలు ఏమన్నా ఉన్నా జాతీయ స్థాయిలో ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న పరిచయాలు పెట్టుకొని ఆ ఏఐసిసి స్థాయిలో ఆమె గురించి అక్కడ చర్చించండి. ఏదైనా మా అధిష్టానం నిర్ణయించింది. మా శర్మిలమ్మ గారు ఆంధ్ర ఇందిరా అని కాంగ్రెస్ పార్టీలో అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి లేదు. రానికుండా ఇలాంటి సమస్యలు ఏమన్నా కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో పోయి మాట్లాడి పార్టీ అధిష్టానంతో మాట్లాడుకొని అక్కడ అంతర్గత వ్యవహారాలని అక్కడ చర్చించాలి. కానీ బహిర్గతంగా నువ్వెంత నేనెంత అని మాట్లాడుకునే పరిస్థితిని ఏర్పాటు చేయకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెంచే అవకాశాలు ఎన్నో కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో 2029కి మాకు పార్టీ అధికారం రాస్తుంది. ఆ రావడానికి మా శర్మిలమ్మ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన కష్టాన్ని గుర్తించిన ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టి దయచేసి మా సోదరులు కావచ్చు, మా సోదరుమణులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, పార్టీని దూషించే విధంగా ఎక్కడ కానీ మాట్లాడద్దండి ఈ సభాముఖంగా, ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. తిరుపతిలోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి విలియన్ బార్రే సిండ్రోమ్ తో బాధపడుతూ వచ్చిన 4 సంవత్సరాల 8 నెలల బాలుడికి వైద్యులు అరుదైన చికిత్స అందించడం ద్వారా నిండు ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల క్రితం బీపీఎస్ యొక్క ఫారింగో సెర్క్వియో చియల్ వేరియంట్ తో బాధపడుతున్న 5 సంవత్సరాల బాలుని అంకుర ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అడ్మిట్ అయిన తర్వాత పిల్లవాడు క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడికి విలియన్ బారే సిండ్రోమ్ గా నిర్ధారించారు. ఈ మేరకు డాక్టర్ రవిచంద్ర, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ పార్థసారథి మల్టీ డిసిప్లినరీ టీం ఆ బాలుడికి అరుదైన చికిత్స అందించారు. క్రిటికల్ కండిషన్ లో ఉన్న అతనికి శ్వాస ఆక్సిజన్ థెరపీతో 7 రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించారు. 2 వారాల సమగ్ర సంరక్షణ తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక హీరో హోండా సమీపంలోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అంకుర ఆసుపత్రిలో ఎంతో నైపుణ్యం కలిగిన ప్రముఖ పీడియాట్రిక్స్ వైద్యులు ఉండడం వల్లనే ఈ చికిత్స విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు.
అంకుర హాస్పిటల్ తన రోగులందరికీ అసాధారణమైన సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉండడం, అరుదైన సంక్లిష్టమైన వైద్య పరిస్థితులకు చికిత్సలో ముందంజలో ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో పిల్లవాడు నడవలేకపోయాడని, అతని గ్విలియన్ బారే సిండ్రోమ్ డిసేబిలిటీ స్కేల్ స్కోర్ 4గా ఉందని తెలిపారు. డిశ్చార్జ్ అయిన 2 వారాల తర్వాత ఒక సాధారణ ఫాలో అప్ సమయంలో బాలుడు మద్దతుతో నడవగలిగేలా అద్భుతమైన పురోగతిని ప్రదర్శించాడని ఆయన తెలిపారు. ఈ మెరుగుదల తిరుపతిలోని అంకుర హాస్పిటల్లో వైద్య బృందంచే అమలు చేయబడిన చికిత్స పునరావాస ప్రోటోకాల్ ప్రభావాన్ని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ, ఈ యువ రోగి సాధించిన పురోగతికి మేము ఆశ్చర్యపోయామన్నారు. అతను కోలుకోవడం మా మల్టీ డిసిప్లినరీ బృందం యొక్క సమగ్ర సంరక్షణ సమన్వయ ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. ఇలాంటి సందర్భాలు రోగుల సంరక్షణలో శ్రేష్టత కోసం కృషి చేయడం కొనసాగించడానికి మాకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులు, సిబ్బంది అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. బాలుడు తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా బిడ్డ మాకు దక్కడు అనుకున్న సమయంలో అంకుర హాస్పిటల్ వైద్యులు అంకిత భావంతో వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని అన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అంకుర ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా అరుదైన ఒక వ్యాధిని, అది కూడా చిన్నపిల్లలు వచ్చే అరుదైన వ్యాధిని మనము అతి తక్కువ సమయంలో ఎంతో ఇంప్రూవ్మెంట్తో ఒక చిన్నపిల్లవాడిని కాపాడాము. అది మీ అందరితో పంచుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. మెయిన్గా ఒక 5 years బాబు కాళహస్తి నుంచి మనకి కాళ్ళు చేతులు 2 చాలా వీక్నెస్తో వచ్చాడనమాట హాస్పిటల్కి. దాన్ని మన దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ టీమ్, అంటే చిన్నపిల్లల న్యూరాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వాళ్ళ సహాయంతో వెంటనే ఆ జబ్బుని గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనే విధంగా డయాగ్నోస్ చేసి, అది కూడా దాంట్లో కూడా వెరీ రేర్ వేరియంట్, సర్వైకో బ్రాకిల్ వేరియంట్ అంటారు. అంటే మామూలుగా గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కింద నుంచి వీక్నెస్ ప్రారంభమైతే, బాబుకి ఆల్రెడీ పై నుంచి వీక్నెస్ ప్రారంభమైంది అనమాట. సో అందుకనే వెంటనే ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయినాయి. అంటే ఊపిరితిత్తులు ఉండే కండరాలు కూడా వీక్నెస్ వచ్చేసి వెంటిలేటర్ సహాయం అవసరం అయింది. సో ఇలాంటి కేసెస్ సాధారణంగా తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. సో తొందరగా డయాగ్నోస్ చేసి ఐవిఐజన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా బాబు అయితే తొందరగానే కోలుకున్నాడు. కానీ పూర్తి రికవరీ అనేది, వీక్నెస్ అనేది సాధారణంగా 3 to 6 months పట్టవచ్చు అనమాట. అంటే పూర్తి స్థాయిలో నడవగలడం కానీ, లేయడం, కూర్చోవడం ఇవన్నీ కూడా. తిరుపతి మహిళా యూనివర్సిటీలో అల్లర్లు కేసు నెంబర్ 75/24, క్రిమినల్ ఎంపీ నెంబర్ 132, 136 కేసు మే 31కి వాయిదా పడింది. పులివర్తి నాని వేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై ఉన్న హీరింగ్ కేసు కూడా 31కి వాయిదా వేశారు. పులివర్తి నాని కోర్టుకు వస్తున్నారనే ఊహాగానాలతో పెద్ద ఎత్తున కోర్టు పరిసరాల్లో పోలీసులు మోహరించారు. కేసు వాయిదా పడడంతో పోలీసులు నిష్క్రమించారు. ఎన్నికల అనంతరం మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని గారి పైన జరిగినటువంటి దాడిలో ఎస్వి యూనివర్సిటీ పోలీసులు క్రైమ్ నంబర్ 75/2024గా రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో ముద్దాయిలకి బెయిల్ వేయడం జరిగింది. ఆ బెయిల్ అప్లికేషన్ నంబర్ 175, 176, 177లో మేము నాని తరఫున ఇంప్లీడ్ అవడానికి మేము పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ అలో అయింది. మాకు కూడా క్రిమినల్ ఎంపీ 3లోనూ క్రిమినల్ ఎంపీ నెంబర్ 39, 40, 41 ఇవ్వడం జరిగింది. ఈరోజు వాయిదా కోసం ఉంటే ఈరోజు అడ్జమెంట్లో మేము మా పిటిషన్ అలో అయిన తర్వాత మేము అడిగాము, ఇట్లా ఉంది పరిస్థితి, మాకు సీడీ ఇంకా ఫైల్ అందలేదు, వచ్చిన తర్వాత నెక్స్ట్ అంతవరకు వాయిదా ఇవ్వండి అని చెప్పేసి అడిగాము. దానికి జడ్జి గారు కూడా సీడీ ఫైల్ రాలేదు కాబట్టి ఈ కేసును 31వ తారీఖు వాయిదా వేస్తామని చెప్పేసి 31వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. కూచువారిపల్లి రామచంద్రపురం కేసు అది ఇంకా రాలేదు, అది సపరేట్ ఇది ఉంది, అది పెండింగ్ ఉంది. అది అయిన తర్వాత దాంట్లో కూడా మా పార్టీ తరఫున మేము తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున మేము పోటీ వాళ్ళకి హెల్ప్ చేస్తాం లీగల్గా. పెండింగ్ ఉంది. గంజాయి అక్రమ రవాణా కేసులో 3 ముద్దాయిలను అరెస్టు చేసి ₹1,00,000 విలువ గల 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి చెప్పారు. రేణుగుంట రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను అలిపిరి సిఐ రామారావు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముద్దాయిలు సేతుపతి, శ్రీనివాసరావు, ముక్తా జయచంద్ర, ఎడగొట్టు సోమనాథులుగా గుర్తించినట్లు ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. మా ఎస్పీ గారు గంజాయి మీద
ప్రత్యేక దృష్టి కూడా సారించారు. సైమల్టేనియస్గా ఇదే ఎన్నికలతో పాటుగా గంజాయి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గంజాయి రేట్స్లో భాగంగా ఈ నిన్నటి దినము మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రైల్వే ట్రాక్ అంకుర హాస్పిటల్ పక్కన ఉండేటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఒక 3 ముద్దాయిలు గంజాయి పెట్టుకొని పొజిషన్లో ఉంటే ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒకతను సాత్పతి శ్రీనివాసరావు, ఇంకొకతను ముత్తా జయచంద్ర, ఇంకొకతను ఇడగొట్టు సోమనాథ్. ఈ ముగ్గురు కూడా తిరుపతి వ్యాప్తులు. ఒక సంజయ్ గాంధీ కాలనీ, ఒకరు కురమేనగుంట, ఇంకొకరు మరి చెన్నారెడ్డి కాలనీ. ఈ ముగ్గురు. అయితే ఈ గంజాయి మనకు వీళ్ళ కన్ఫెషన్ మేరకు గంజాయి మనకు తుని నుంచి వస్తుంది. తుని అంటే అది పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అయితే ప్రాబ్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. సో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతన్ని కూడా మేము పిక్ చేస్తాం, అది చేస్తాం. సో గంజాయి ఎవరికైనా ముందే మీ ప్రజలకు కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇది ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ గంజాయి మత్తుకు బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. దయచేసి మీ దగ్గర ఏ చిన్న సమాచారం ఉన్నా మాకు కంప్లైంట్ చేయండి. మా అలిపిరి సిఐ గారికి కానీ, లేదు నాకు కానీ, అలిపిరి ఎస్ఐసి కానీ ఎవరికైనా సరే దయచేసి యువత కానీ ఇంకా ఎవరైనా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం. కాబట్టి దయచేసి ఏం భయపడొద్దండి. డెఫినెట్గా మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇది ఆరంభం మాత్రమే. నెక్స్ట్ ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకుంటాం. నెక్స్ట్ కూడా ఉంటాయి. ఇంకా దాని మీద గట్టి ప్రయత్నాలు చేస్తాం అరికట్టడానికి. థ్యాంక్ యూ. వీళ్ళు ఈ ముగ్గురు దగ్గర నుంచి 4.5 కేజీల గంజా సీజ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురితో పాటు అంటే సప్లై మామూలుగా ఏం చెప్తాం, ఎర్రచంద్రం ఎక్కడున్నా శేషతెల మడవలు అంటాం. గంజాయి కూడా అంతే, ఎక్కడున్నా అక్కడి నుంచి రావాల్సిందే. సో కాబట్టి అక్కడ మాకు లీడ్స్ ఉన్నాయి, అంటే దర్యాప్తు ఉంది కాబట్టి లీడ్స్ చెప్పడానికి లేదు. సో మాకు క్లూస్ ఉన్నాయి. డెఫినెట్గా దీన్ని ఎవరైతే సప్లై చేస్తున్నారో మళ్ళీ ఆ పై నుంచి ఇంకెక్కడున్నా ఏ స్థాయిలో నుంచి వస్తున్నాయో ఇలా డెడ్ ఎండ్ వరకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా అరెస్ట్ చేస్తాం కూడా. NDPS యాక్ట్ ఉంటుంది కదా, సో పర్టికులర్ కేసెస్ కిందనే బుక్ చేస్తాం. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కర్ణాటకకు చెందిన మద్యం విక్రయిస్తున్న చిత్తూరు పట్టణ వాసిని చిత్తూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 75,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అక్రమ మద్యం అమ్మే వారి వివరాలను తమకు తెలపాలని డీఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిఐ వలసయ్య, ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ మణికంఠ చందోలు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యం, ఇది NDPL కర్ణాటక మద్యము, దాదాపు 98 లీటర్లు, 1 లక్ష రూపాయలు విలువ చేసేది ఇక్కడ మొలబాగల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన 2 టౌన్ సి ఉసయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ID పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు 1 టౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మద్యం అమ్ముతుంటే కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా MRO దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా MRO దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీటు కూడా తెరవడం జరుగుతూ ఉంది.
ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంధన్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి తిరుపతి ఖాదీ కాలనీకి చెందిన బిల్డర్ వెంకట శివారెడ్డిపై హత్యాయత్నం కేసులో 4గురిని అలిపిరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. శ్రీనివాస నిలయంలో కాపురం ఉంటున్న గిరీష్ చంద్రారెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు చేస్తున్న ఆర్థిక మోసాలు, దౌర్జన్యాలకు అడ్డుగా ఉన్నాడని ఈ నెల 25న వాకింగ్ కు బైక్ పై వెళ్తున్న శివారెడ్డిని మరో 2 బైక్ పై వచ్చి కత్తులతో దాడి చేశారు. గిరీష్, లక్ష్మి, రమేష్, నవీన్లను అరెస్టు చేశారు. మనకు తెలుసు 25/5/2024 తేదీ ఉదయం 6:30 గంటలకు ఈ కేసులో విక్టిమ్ అయినటువంటి వెంకట శివారెడ్డి వాకింగ్కి వస్తూ ఉంటే ఉదయం 6:30 గంటలకు ఇంటి నుంచి వాకింగ్కి వస్తూ ఉంటే ఒక 2 వ్యక్తులు అతని మీద దాడి చేసి సివియర్గా అతన్ని హెడ్ ఇంజరీస్ చేయడం అయింది. ప్రస్తుతం అతను అమరాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, ఇంకా మాట్లాడడం లేదు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఏంది అసలు దీన్ని దర్యాప్తు చేస్తే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, ఎస్పీ ఎల్ఎన్ఓ గారి ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేస్తే ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో ఇంజూర్డ్ ఎదురింట్లో అంటే 502లో ఒకటి, 501 ఒకటి. సో 501 వచ్చేసి వెంకట శివారెడ్డి అంటే ఇంజూర్డ్ది, 502 వచ్చేసి ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి గిరీష్ చంద్రారెడ్డిది ఆపోజిట్. సో ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా కొంతమంది చాలామందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాడు. సో వీళ్ళు అనవసరంగా నా దాంట్లో కల్పించుకుంటున్నారని ఒక దాని మీద కక్ష పెంచుకొని ఇతన్ని వెంకట శివారెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి కొంత సుపారీ మాది కొంత డబ్బు ఇచ్చి అటెంప్ట్ చేయించడం జరిగింది. సో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు ముద్దాయిలు పరారీలో ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళని కూడా పట్టుకుంటాం. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఎవరు చేశారు, దీనికి కుట్రదారులు ఎవరు అంటే దీంట్లో ఒక 4 వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. కుట్రదారుల మీద మనం తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. గిరీష్ చంద్రారెడ్డి ఒకరు, గిరీష్ చంద్రారెడ్డి గారి భార్య శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా కొర్లగుంట రమేష్ అని ఒకతను ఉన్నాడు, అదేవిధంగా ధర్మలింగం కేశవన్ అని పాడిపేట పోస్ట్ పంచాయతీ తిరుపతి రూరల్ మండలం. సో ఈ 4 కూడా వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడంలోనూ ఇతన్ని ఎలిమినేట్ చేయాలనేదానికి పెట్టడంలోనూ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను అనుసరించి ఈ 4 కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి లింక్ బస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపుతాం. ఈ దాడి రాజకీయాలకు సంబంధించింది కాదు, పొలిటికల్ ఈక్వేషన్స్కి సంబంధించింది కాదు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి పర్సనల్ వెంజెన్స్ ద్వారా ఇది జరిగింది. సో మిగతా ఇద్దరిని కూడా తప్పకుండా ట్రేస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండిగానపల్లిలో శ్రీ ధర్మరాజుల స్వామి 13 రోజుల జాతర సందర్భంగా దేవాలయ ఆవరణలో 12వ రోజు మహాభారత మహోత్సవాలలో భాగంగా భక్తజన సందోహం నడుమ దుర్యోధన వధ సన్నివేశ ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం ఆలయ సమీపంలో ఏర్పాటైన దుర్యోధన ప్రతిమ వద్ద భీమ, దుర్యోధన పాత్రధారులు 2 గంటల పాటు పాటలు, పద్యాలతో భక్తులను అలరించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు కుప్పం నియోజకవర్గం నుండే కాకుండా సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉదయం నుంచి అన్నదానం, తాగునీటి వసతులు కల్పించారు. భక్తులకు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 200 సంవత్సరాల క్రితం నుండే తమ పూర్వీకులు ధర్మరాజుల దేవాలయంలో ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం జరుగుతోందని, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి కూడా వేల సంఖ్యలో ప్రజలు తరలి రావడం జరుగుతుందని తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఉషా శ్రీచరణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
దర్శనానంతరం ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని, సత్యసాయి జిల్లా వినుకొండ నుంచి పోటీ చేశానని, అంతా మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. జూన్ 4వ తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉంది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఎలాగైతే మేము ఈ 5 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ స్కీమ్స్తో అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని నడిపించినారు. అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని బాగా దేవుని దగ్గర కూడా మొక్కి వచ్చుకుంటూ, అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం ఇచ్చినారు కాబట్టి ఒకసారి దేవుని దగ్గర మొక్కుని అందరికీ కూడా మంచిది కావాలి. అండ్ వై నాట్ 175 అనే 175 కల్లా ఖచ్చితంగా దేవుడు మనకి సహకారం చేయాలి అని ఈరోజు దేవుని దగ్గర మొక్కుని రావడం జరిగింది. సో అందరికీ కూడా మంచిది కావాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచిది కావాలని మొక్కుని రావడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ మాధవి, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, ఆటా సందీప్, రఘోత్తమరెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభించే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ప్రభుత్వం అందించాలి. మద్యం స్టాకులపైన ఉన్న ముందు చూపు దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠ్య పుస్తకాలపైన లేకపోవడం దురదృష్టకరం పేర్కొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్. గంజాయి అక్రమ రవాణా కేసులో 3 ముద్దాయిలు అరెస్ట్. ₹1,00,000 విలువగల 4.5 కేజీల గంజాయి స్వాధీనం వెల్లడించిన డీఎస్పీ రవి మనోహర్ ఆచారి. తిరుపతి మహిళా యూనివర్సిటీ అల్లర్ల కేసు మే 31కి వాయిదా. పులివర్తి నాని వేసిన ఇంప్లీట్ పిటిషన్ పై ఉన్న హీరింగ్ కేసు కూడా 31కి వాయిదా. కేసు వాయిదా పడడంతో నిష్క్రమించిన పోలీసులు. పార్టీలోని అంతర్గత విషయాలను మీడియా ఎదుట బహిర్గతం చేయడం పార్టీ సీనియర్ నేతలకు తగదు పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ నారాయణ స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.